మొత్తానికి దారిలోకి వస్తుంది డిజిటల్ మహిళ. నా వల్ల చాలా మంది మహిళలకు న్యాయం జరుగుతుందని చెప్పి చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు. ఇన్ని రోజులు బట్టి అడుక్కున్న 1-to-1 ఇవ్వలేని వ్యక్తి ఈ రోజు అడిగి మరి 1-to-1 ఇస్తుందంట. కొంతమందికి అయితే డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాం, కొంచెం గొడవ చేయకండి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటుందంట. సరే ఏదన్నా చేసుకునివ్వండి, ఏదన్నా చేసుకునివ్వండి. ఇక్కడ డిజిటల్ మహిళా సంఘంలో కొంతమంది వ్యక్తులు నేను చెప్పదలిచేది ఏంటంటే, మీలో చాలా మంది అకౌంట్స్ కి ఆమె తరఫున చిట్స్ రూపంలో కానీ ఇతర రూపంలో కానీ డబ్బులు వచ్చినాయి. మా లీగల్ టీం ఆల్రెడీ ఇవన్నీ వెరిఫికేషన్లు చేస్తుంది. ఎందుకంటే చాలా ఫోన్ నెంబర్లు, చాలా ఫోన్ పే కాంటాక్ట్స్, చాలా ట్రాన్సాక్షన్ ఐడీస్ మమ్మల్ని రీచ్ అయినాయి. మేము ఆల్రెడీ చాలా క్రైమ్ డిపార్ట్మెంట్స్ మీట్ అయ్యాం. ఇలాంటి క్రైమ్స్ ఏ విధంగా ఎదుర్కోవాలనే దాని మీద మా లీగల్ టీం వర్క్ చేస్తుంది. సో వాళ్ళు చెప్పిన ఒక మాట ఏంటంటే, సార్ మరి మంచి వాళ్ళు కూడా అన్యాయంగా ఈ మనిషి మాటిని బలయ్యారు, మరి వాళ్ళ అకౌంట్స్ లో డబ్బులు వేయించుకున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటని. ఎవరైతే రేపు ఇందులో బయటకు వస్తారో, ఎవరెవరి అకౌంట్స్ లో డబ్బులు ట్రాన్స్ఫర్ అయింది బయటకు పడతారో, వాళ్ళు అప్రూవల్స్ గా మారి పలానా వ్యక్తి ఆవిడ మా అకౌంట్ లో డబ్బులు వేయించుకోమని బలవంత పెడితేనే అకౌంట్ లో వేయించుకున్నాం అన్న విషయాన్ని వాళ్ళు ధృవీకరించగలిగితే ఆటోమేటిక్ గా వాళ్ళు సేవ్ అవుతారు. ఎవరైతే అసలు వ్యక్తి ఉందో ఆమె ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది. సో మీరేమి కంగారు పడక్కర్లేదు, ఇన్నోసెంట్ మహిళల కోసం అని చెప్పారు. సో చాలా మంది ఇన్నోసెంట్ ఆడవాళ్ళ కోసం ఈ విషయం చెప్తున్నాను నేను. అలాగే నువ్వు గ్రూపులు డివైడ్ చేసుకొని 10 గ్రూపుల్లో 10 మందితో 1-to-1 చేస్తాను ఇవన్నీ పాపం నిన్నటి దాకానేమో అడుక్కుంటే 1-to-1 లో చాలా మంది కామెంట్స్ లోనే పెట్టారు కదా, 10,000 అంటే 20,000 కడితేనే 1-to-1 ఇవ్వలేదు, ఇవాళ అడగకుంటేనే 1-to-1 చేస్తుంటే పర్లేదు, బాగానే భయపడ్డావు, సంతోషం తల్లి. కాకపోతే ఇక్కడ నువ్వు చేయాల్సిన ఒక పని ఏంటంటే, అందరూ నీతో బాగా మాట్లాడుతున్నారు, బాగా చెప్తున్నారు అనుకో, అందులో 50% మంది నా మనుషులే. మేము కూడా మా గైడ్ లైన్స్ వాళ్ళకి ఇచ్చాం, నవ్వుతూ మాట్లాడతారు, నువ్వు చెప్పింది ఏదో నువ్వు కొడతారు, అందులో ఏం డౌట్ లేదు, నీకున్న తెలివితేటలు మాకు లేవేంటి. కానీ ఇక్కడ నువ్వు చేయాల్సిన పనుల్లో ఏంటంటే, ఎవరి డబ్బులు వాళ్ళకి ఎంత ఫాస్ట్ గా సెటిల్ చేయగలవు సెటిల్ చేసి, ఒక్క రూపాయి కూడా ఎవరి అకౌంట్ లో ఎంత వెళ్ళిందో మీ లిస్ట్ ఉంటుంది కదా, మీరు ఎవరెవరితో కట్టించుకున్నారు, ఎవరి డబ్బులు వాళ్ళకి మాక్సిమం ఇచ్చేయగలిగితే త్వరగా తీవ్రత కొంచెం తగ్గుతుంది. అలా కాకుండా డబ్బులు మా అకౌంట్ నుండి ఆవిడ కొట్టేసామంటే ఆవిడ ఖచ్చితంగా నిలదీయండి. ఈ అకౌంట్ మా అకౌంట్ నుండి ఎంత డబ్బు వచ్చింది అంత డబ్బు వెనక్కి రావాల్సిందని చెప్పండి. ట్యాక్స్ వేయట్లేదు, ఆడిటర్లు అడగండి, చెప్తారు ఇన్ని డబ్బులు మేము అకౌంట్ లో వేయించుకున్నాం సార్, ఆవిడ కొట్టేసాం, మేము క్యాష్ లో తీసుకున్నాం, ఆవిడ క్వైట్ కొట్టేసాం, మరి ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఎన్నాటి తాలూకా ఏమేం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలని మా లీగల్ టీం కూడా వర్కౌట్ చేస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, మీరు కేసుల విషయంలో వెళ్తే వెళ్ళండి, ఏం పర్లేదు. మీరు కేసు పెట్టాక ఇంకా బలం పెరుగుతుంది, ఎందుకంటే డిఫెండ్ చేసుకున్నప్పుడు నేను ఇంకా ఎక్కువ ప్రూఫ్స్ బయట పెట్టచ్చు. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను చాలా ఈగర్లీ. సో ఒక్క మహిళ కన్నా నా వాళ్ళ న్యాయం జరిగితే, ఒక్క మంచి మనిషి కన్నా న్యాయం జరిగితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నా భవిష్యత్ తరాలు, నా కుటుంబాలు బాగుంటాయి. అది పక్కన పెడితే ఇంకొక విషయం ఏంటంటే, పాప నువ్వు డిజిటల్ మహిళని బతిమాలి కామెంట్లు పెట్టుతున్నావు, అలా కొంచెం చెప్పుదల్లి. ఒకటే స్క్రిప్ట్ పెడుతున్నారు అందరూ. ఒక క్లాస్ లో 60 మంది ఉంటే ఒకటే ర్యాంకర్ అవుతాడు, మిగతా 59 నువ్వు పబ్లిక్ లో చెప్పాలి కదా. నువ్వు ఏమని, మీరు 100 మంది వస్తే నేను ఒక్కళ్ళనే గొప్ప వాళ్ళని చేస్తాను, మిగతా 99 మంది సంకనాగిపోతారని చెప్పాలి కదా. ఇప్పుడు ఎందుకు ఇచ్చిన ఏదో కామెంట్లు పెడుతున్నారు వాళ్ళు, పైగా అందరూ ఒకటే స్క్రిప్ట్. న్యాయంగా ఆడవాళ్ళు పబ్లిక్ గా ఓపెన్ అవుతున్నారు, వాళ్ళందరికీ తెలుసు ఏం జరుగుతుంది అనేది. నువ్వు బలవంతంగా బతిమాలు పెట్టించుకున్న కామెంట్లు ఎలా ఉంటున్నాయంటే స్క్రిప్టెడ్ కామెంట్లో ఉంటున్నాయి. కొంచెం బుర్రవాడు. ఇప్పటికే తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఇంకా తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడ దొరుకుతావు, దొరికేస్తావు. తప్పు చేసినట్టు దొరకకుండా ఎందుకుంటాడు, కర్మానుసారం ఎవరికైనా తప్పలే. త్రేతాయుగంలో వాలిని బాణంతో కొట్టిన పాపానికి కృష్ణుడు బోయవాడితో కాలు మీద కొట్టించుకొని చనిపోయాడు. 2 యుగాలు దాటినా చేసిన పాపం బాలే. నువ్వు చేసిన పాపం ఎక్కడ పోద్దు అనుకుంటున్నావు, ఏం పర్లేదు, ఐఎమ్ రెడీ ఫర్ ఎవ్రీ ఫైట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జైంట్ మీడియా ఏపీ అండ్ తెలంగాణ.